ఏమైంది, మీకేమైంది? చదువుకోవాలి మేడం, ఆడపిల్లలకి చదువు అనేది ఉండాలి. మీరు ఏడవకండి, కూల్ అవ్వండి. అప్పటి నుంచి మీ కళ్ళన్నీ ఎర్రగా అయిపోయినాయి. ఎందుకు నిత్య ఏమన్నా అన్నా మమ్మీని? చూడు మమ్మీ ఏడుస్తుంది. స్పెషల్ గెస్ట్, ఆ గెస్ట్ నాకు కూడా చాలా స్పెషల్. ఎందుకంటే ప్రీవియస్ గా మనం ఇంటర్వ్యూ చేసినాం, సో చాలా బాగా ఆదరించారు జనాలందరూ కూడా. బుడి బుడి అడుగులు వేసిన నాడే మొక్కుకుంటిని అయ్యప్ప, నిన్ను మొక్కుకుంటిని అయ్యప్ప, పలక బలపం పట్టిన నాడే రాసుకుంటిని అయ్యప్ప, పేరు రాసుకుంటిని అయ్యప్ప, అరగనగన గంటలు మోగంగా నీ మాలలు మేము వేయంగా, దనదన డప్పుల దరువులతో నీ పాటలు మేము పాడాము. బట్ ఆ పాట పాడడానికి వెళ్ళడానికి ఆ సాంగ్ అంతా అయిపోయి అవుట్పుట్ వచ్చే వరకు వీళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ పడ్డారో నాకు మాత్రమే తెలుసు పర్సనల్గా. అయితే మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ ఫ్యామిలీ వాళ్ళు కొంతమంది కీడో 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 పోనీ మస్తు వాడుతున్నా తెలుసా పాటలు. రుచుకో కళ్ళు రుచుకో. బయట వాళ్ళు ఎంత ఏమంది అన్నా ఏం బాధపడతాం కానీ ఇంట్లో వాళ్ళు అంటేనే బాధ. కొంచెం మా ఆయనతో నా కొంచెం సెటిల్ అవుతున్నా పర్లేదు, గొడవలు తగ్గుతున్నాయి అనుకుంటే ఇప్పుడు పుట్టింటి నుంచి మొదలైనవి. ఎవరైనా మాట్లాడిరా? అట్లీస్ట్ రియలైజ్ అయ్యిరా? అయ్యిండ్రు మేడం. మాట్లాడిరా? మాట్లాడండి. వావ్ నైస్. నిత్య నీ ఫీల్ చెప్పు. నిత్య మాట్లాడిండ్రు, పెద్దమ్మ వాళ్ళు మాట్లాడిండ్రు, మామ వాళ్ళు కూడా మాట్లాడిండ్రు, చాలా బాగుండే. మస్తు అనిపించిందా? మామిడి కోనాల మీద మబ్బులేవో నిలిసినాయి, మామిడి కోనాల మీద మబ్బులేవో నిలిసినాయి, మనసులు ఎవ్వారి మీదనే ఓ బూజవ్వ, మనసులు ఎవ్వారి మీదనే. గల్లా గల్లాల లుంగి నడుముకు జుట్టి, తెల్ల తెల్లాటి అంగీకి అత్తరు కొట్టి, బంగారి ముద్దు టుంగురాలే పెట్టి, బాలమీసాలే దువ్వుకుంటూ నా కొరకే దారి పట్టే. మరి అప్పుడు మనం ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు మీరు మస్తు మంచిగా ఉండే, కొంచెం చూడనికి కూడా ఇప్పుడు చిక్కిపోయారు, ఇద్దరు చిక్కిపోయారు కొంచెం. ఎందుకట్లా? కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆల్ సెట్టా, ఆల్ క్లియరా? నార్మల్ అంతే. ఫ్యామిలీ వచ్చింది, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, అండ్ ఇటు మీ ఫ్యామిలీ కూడా అంత ఓకే ఉంది. ఇంకెందుకు మళ్ళీ మీ మనసులో బాధ? చదువు లేక నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానో ఆమె కూడా చూసింది. అవి చూసన్నా తను మంచిగా చదువుకోవాలి. ఇంకా ఉన్నాయి మీకు ఆ బాధలు, ఎప్పుడు తీరిపోతాయో ఏమో. అవి నేను పోతే గానీ పోవు అనుకో. అట్లా అనుకోవద్దు. నువ్వు మంచి పాటలు పాడి మమ్మీ రేపటి రోజు నీ వల్లనే ఫుల్ హ్యాపీగా ఉన్నా అని చెప్పాలి. అట్లా వాడాలి. మల్లె చెట్టు కింద కూసున్నా మనసైనా ఓ ముద్దు గుమ్మ, లంగబూని వేసుకొని దొంగ చూపు చూసుకుంటా నా మనసు దోచినావే బొమ్మ. ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉన్న ఒక సాంగ్ అన్నమాట. చాలా మంది దీనిపైన రియాక్ట్ అయ్యారు. నన్ను వాడుకున్నందుకు వందనం, నాతో ఆడుకున్నందుకు వందనం, నీ ప్రియమైన నటనకి వందనం, నీ స్వార్థపు ప్రేమకి వందనం, మనసుతో ముడిపడ్డ బంధం అనుకున్న ఒళ్ళు వరకే నేను అవసరమైన ఇప్పుడు మమ్మీ ఒకటి వాడుతుంది పాట. ఏడవకుండా వాడు. ఉత్తన్న గుండెల్ల సేరి ఒక్కసారన్న రావేరా వారి, ఊపిరాపేటి కత్తుల్ని నూరి పట్టినాయంటను ఉంటే దారి. వద్దన్న గుండెల్ల సేరి ఒక్కసారన్న రావేరా వారి, ఊపిరాపేటి కత్తుల్ని నూరి పట్టినాయంటను ఉంటే దారి. ఊడల మర్రి ఉయ్యాల ఆట ఇయ్యాల ఏమాయేను, కాడుకు పోయే కయ్యాల బాటల దయ్యాలు తోడాయేను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈ రోజు ఒక స్పెషల్ గెస్ట్. ఆ గెస్ట్ నాకు కూడా చాలా స్పెషల్. ఎందుకంటే ప్రీవియస్ గా మనం ఇంటర్వ్యూ చేసినాం,
సో చాలా బాగా ఆదరించారు జనాలందరూ కూడా. ఆ పాప వాయిస్ వింటే ఎంత అమోఘం తెలుసా అసలు అంటారు. మీ అందరూ కూడా వావ్ అనకుండా అయితే ఉండాలన్నమాట, అంత బాగుంటుంది. సో నిత్యశ్రీ వాళ్ళ మదర్ కలిసి పాడిన ఇంటర్వ్యూ మీరు ప్రీవియస్గా చూసే ఉన్నారు. సో ఇప్పుడు కూడా ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఎందుకంటే మనం ఇంతకుముందు ఒక మాట అన్నాం, వాళ్ళు కూడా మనకు మాట ఇచ్చిరు. ఫస్ట్ సాంగ్ పాడగానే మనకి ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు. మరి ఈరోజు ఫస్ట్ సాంగ్ ఏది పాడారో తెలుసా? నేను చెప్పను, వాళ్ళే చెప్తారు. ఆగండి. హాయ్. హాయ్ మేడం. బాగున్నారా? మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. పాట పాడినావు కదరా? ఏ పాట పాడినావు ఫస్ట్? అయ్యప్ప పాట పాడు. అయ్యప్ప పాట పాడినావా? ఒక్కసారి మా ఆడియన్స్ కోసం పాడాలి. బుడి బుడి అడుగులు వేసిన నాడే మొక్కుకుంటిని అయ్యప్ప, నిన్ను మొక్కుకుంటిని అయ్యప్ప. పలక బలపం పట్టిన నాడే రాసుకుంటిని అయ్యప్ప, పేరు రాసుకుంటిని అయ్యప్ప. అరగనగన గంటలు మోగంగా నీ మాలలు మేము వేయంగా, దనదన డప్పుల దరువులతో నీ పాటలు మేము పాడాము. బుడి బుడి అడుగులు వేసిన నాడే మొక్కుకుంటిని అయ్యప్ప, నిన్ను మొక్కుకుంటిని అయ్యప్ప. ఫస్ట్ సాంగ్ పాడింది కదా, మీ ఫీల్ ఏంది అసలు? మీ పాప పాట పాడినప్పుడు ఆ వ్యూవర్షిప్ అంత వచ్చింది, మీరు ఎక్స్పెక్ట్ చేసిరా అసలు? అస్సలు చేయలేదు మేడం. అస్సలు అంత తొందరగా అవకాశం వస్తుందని కూడా అనుకోలేదు. కాల్ రాగానే మస్తు సంతోషపడ్డా నేను. బట్ ఆ పాట పాడడానికి వెళ్ళడానికి ఆ సాంగ్ అంతా అయిపోయి అవుట్పుట్ వచ్చే వరకు వీళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ పడ్డారో నాకు మాత్రమే తెలుసు పర్సనల్గా. అయితే మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ ఫ్యామిలీ వాళ్ళు కొంతమంది అంటే అప్పుడు మనం మాట్లాడుకున్న డిస్కషన్ ఒకటి ఉంది కదా, ఎవరైనా మాట్లాడిరా? అట్లీస్ట్ రియలైజ్ అయ్యిరా? అయ్యిండ్రు మేడం. మాట్లాడిరా? వావ్, నైస్, గుడ్ న్యూస్ అయితే అసలు ఇది. నిత్య నీ ఫీల్ చెప్పు. నిత్య మాట్లాడిండ్రు, పెద్దమ్మ వాళ్ళు మాట్లాడిండ్రు, మామ వాళ్ళు కూడా మాట్లాడిండ్రు. ఏమనిపించింది అప్పుడు? ఇన్ని డేస్ అందరికి దూరంగా ఉన్నావు కదా, ఒకటేసారి అందరు మంచిగా వచ్చి మాట్లాడినప్పుడు ఎట్లుండే నీ ఫీల్? చాలా బాగుండే. మస్తు అనిపించిందా? అప్పుడు బాగుండేనా ఇప్పుడు బాగుండేనా? మాట్లాడుతుండ్రు అప్పుడు మాట్లాడుతుండ్రు అప్పుడు బాగుందా? ఓకే, ఏమన్నారు మరి నీ పాటలు చూసిరంటున్నా? చూసిండ్రంట, చాలా బాగా పాడావు నిత్య అంటుండ్రు. మా నిత్య ఊరికేనే ఎమోషనల్ అయిపోతుంది అనమాట. కొంచెం మంచిగా మాట్లాడుతుంది, అలా ఏడ్చేస్తుంది పాప. కానీ మంచి మనసున్న పాప అనమాట ఈ పాప. ఓకే, ఇప్పుడు మరి మీ వాళ్ళందరూ కలిసిన సందర్భంగా వాళ్ళందరి కోసం ఒక పాట మీ ఇద్దరు కలిసి వాడాలి. ఓకే. మామిడి కోనాల మీద మబ్బులేవో నిలిసినాయి, మామిడి కోనాల మీద మబ్బులేవో నిలిసినాయి, మనసులు ఎవ్వారి మీదనే ఓ బూజవ్వ, మనసులు ఎవ్వారి మీదనే. యాపాకొమ్మాల మీద పొద్దులేవో ఊకినాయి, యాపాకొమ్మాల మీద పొద్దులేవో ఊకినాయి, యాపతి ఎవ్వారి కోసమే ఓ బూజవ్వ, యాపతి ఎవ్వారి కోసమే. గల్లా గల్లాల లుంగి నడుముకు జుట్టి, తెల్ల తెల్లాటి అంగీకి అత్తరు కొట్టి, బంగారి ముద్దు టుంగురాలే పెట్టి, బాలమీసాలే దువ్వుకుంటూ నా కొరకే దారి పట్టే, యాపతి సోపాతి కోసమే ఓ నాగవ్వ, సోపతి యాపతి కోసమే, యాపతి సోపాతి కోసమే ఓ నాగవ్వ, సోపతి యాపతి కోసమే. మొత్తం ఒక పాట పాడంగానే వాయిస్ అన్ని మార్చేసింది. మంచి ట్రాక్ లా వాడుతున్నావు. ఇప్పుడు ఫస్ట్ పాట పాడినప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే చెప్పు. ఫస్ట్ టైం మైక్ పట్టుకొని ఆడిపోయినప్పుడు దాని ముందు మాట్లాడి ఇట్లా పెట్టుకుంటా కదా హెడ్సెట్, ఎట్లా అనిపించింది నీకు? చాలా సంతోషంగా అనిపించింది. అయ్యప్ప పాట పాడుతున్నాను. ఫస్ట్ అయ్యప్ప పాట వచ్చింది కదా, భయపడ్డావా? ఎట్లా వాడుతున్నావు ఏమో అవన్నీ అస్సలు? సారు వెంకటకృష్ణారెడ్డి గారని రిలిక్ పంపించిండ్రు, వాట్సాప్ లో పంపించి ఇట్లా ప్రాక్టీస్ చేపియండి అని చెప్పాడు. నేను సాయంత్రం కల్లా ఈమెకు నేర్పించి మళ్ళీ ఈమె వాడినది ఆయనకు పెట్టిన, వచ్చేయండి అమ్మ ఖమ్మంకి వచ్చేయండి రేపు తీసుకురండి పాపని అన్నారు. వెళ్ళినాము, అక్కడ ఒక అర్ధ గంట సేపే ప్రాక్టీస్ చేపించిండు. మళ్ళీ ఇంకా సాంగ్ అయిపోయింది, వెయిట్కి వచ్చేసింది. నంబర్ ఇచ్చిన నెక్స్ట్ డేనే కాల్ చేసారు కదా? అవును, నైస్, మస్తు. అదే వీళ్ళ ఇన్స్టాలో రీల్ చూసి ఈ అమ్మాయి వాయిస్ బాగుందని నాకు మెసేజ్ చేశారు. సో నేను వాళ్ళ నంబర్ షేర్ చేసినప్పుడు ఆ నెక్స్ట్ డేనే తీసుకెళ్ళి సాంగ్ వాడేసినామండి అని చెప్పి నాకు మెసేజ్ చేసిండు. అరే ఇంత స్పాట్లో వాడిచ్చేసిరా అని షాక్ అయినా నేనే. కానీ బాగా పాడింది పాప. వాయిస్ విన్నాక మాత్రం వర్తి అనిపిస్తుంది ఆ పాటకి.
అంత బాగా పాడింది. సాంగ్ కూడా 1 lakh క్రాస్ అనమాట కదా. లేదు మేడం, రీసెంట్ గా చూసిన 3 lakhs పోయింది. 3 lakh పోయిందా? ఓ వీళ్ళ ఇంటర్వ్యూ కూడా 3 lakh పోయింది అనమాట. ఇప్పుడు సాంగ్ కూడా పోయింది. ఓకే, మరి ఈ రోజు కూడా వాళ్ళతోని కొన్ని పాటలు పాడిద్దాం. ఎట్లా పాడతారు ఇప్పుడు మరి చూద్దాం, ఎందుకంటే మా నిత్య ఇప్పుడు సింగర్ అయిపోయింది అనమాట. ఓకే డన్. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఏదన్నా మదర్ సాంగ్ పాడతారా? పాడతాం మేడం. మళ్ళీ మైక్ గుంజుకోక, ఇద్దరు కలిసే పాడాలి. సరే. కూతురు వర్షన్ నువ్వు వాడతా, నేను వాడను. ఏది? అమ్మ నేను పోతున్నా. సరే. అమ్మ నేను పోతున్నా బాధపడబోకే, పో అంగనా ఊరు పొరమెరలు దాటాలే, పో అంగనా ఊరు పొరమెరలు దాటాలే. అటికల్లా మీ గడ అడుగుతున్నది, ఆత్మగల్లా బిడ్డ మళ్ళెన్నాడొస్తావు, ఆత్మగల్లా బిడ్డ మళ్ళెన్నాడొస్తావు. సింగిడి రంగులు విడిసిన నాడు, రాఖీ గట్ట నేను బంధమై వస్తా, రాఖీ గట్ట నేను బంధమై వస్తా. అడివమ్మ వడి ఎంత పూసిన నాడు, బతుకమ్మనే నాడ బయలెల్లి వస్తా, బతుకమ్మనే నాడ బయలెల్లి వస్తా. కష్టము సుఖము కనబడ్డ నాడు, పురుడు వయ్యమాని పుట్టింటికొస్తా, పురుడు వయ్యమాని పుట్టింటికొస్తా. కలిగినొల్ల మాట కష్టపెట్టున బిడ్డ కలత చెందకే, కన్నీరు పెట్టకే, కలత చెందకే, కన్నీరు పెట్టకే. బయట కొంగుల పెట్టి పదలంగా సాక్తివి, పారాయల్లతో పాటలెన్నో పడితేనే, పారాయల్లతో పాటలెన్నో పడితే. నైస్, మంచిగా పాడుతున్నావు నిత్యాను అయితే. ఎమోషనల్. ఎమోషనలా? ఓ మై గాడ్, అందరూ ఏడవకూరు, మళ్ళీ ఆమె వాయిస్ ఉంటే మనందరికి ఆ ఫీల్లోకి వెళ్ళిపోతాం కాబట్టి. ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు బువ్వాల సై పెట్టక ఊదుకొని తింటావు బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాచుకుంటివి కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాచుకుంటివి కొడుక. అమ్మ యాదికి రాలేదా నీకు, అయ్య యాదికి రాలేదా, గౌరంగా ఎత్తి పెంచిన చెల్లె యాదికి రాలేదా. ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు బువ్వల సెయ్యి పెట్టక ఊదుకొని తింటావు బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడుక. నైస్. సో మనం అందరి మధ్య కాలంలో సింగింగ్ కాంపిటీషన్స్ లో పోతురు కదా, టీవీలలో కనబడుతురు కదా పాడడానికి, మనం అట్లా ట్రై చేసినాం? చేయలే. ఎందుకు? ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే ఎట్లా చేయాలి ఏం తెలియదా? తెలియదు. ఎట్లా చేయాలని తెలియదు మేడం. రీసెంట్ గా అది ఒకటి ఆడిషన్ ఉండే, పులివెందుల మహేష్ గారని, అక్కడ ఖమ్మము కర్నూలులో, సరిగా గుర్తులేదు, అక్కడ లాంగ్ ఎక్కువ అవుతుందని వెళ్ళలేకపోయాను. పాప ఫొటోస్ అవి పంపించాను, రమ్మని చెప్పాడు అన్న కూడా, కానీ లాంగ్ ఎక్కువ అవుతుందని నేను వెళ్ళలేకపోయాను. అప్పుడు మీకు ఒంట్లో బాగాలేకుండే, ఇంకా వెళ్ళలేకపోయాను, మిస్ చేసుకున్నాను. ఇప్పటికీ ఫీల్ అవుతున్నా ఆ విషయంలో. పర్లేదు, పాప వాయిస్ బాగుంది కాబట్టి ఇంకో చాయిస్ వస్తుందిలేండి. డెఫినెట్ గా టాలెంట్ ఉంటే ఎటు పోదు, మీ దగ్గరికి మళ్ళీ వస్తుంది వెతుక్కుంటూ. ఓకే, మరి అప్పుడు మనం ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు మీరు మస్తు మంచిగా ఉండే, కొంచెం చూడనికి ఇక్కడ చిక్కిపోయారు, ఇద్దరు చిక్కిపోయారు కొంచెం. ఎందుకట్లా? కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆల్ సెట్టా, ఆల్ క్లియరా? నార్మల్, అంతే. నార్మల్. హ్యాపీయేనా ఇప్పుడు కూడా, లేకపోతే? నార్మలే. ఫ్యామిలీ వచ్చింది, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, అండ్ ఇటు మీ ఫ్యామిలీ కూడా అంత ఓకే ఉంది, ఇంకెందుకు మళ్ళీ మీ మనసులో బాధ? కొన్ని ఉంటాయి మేడం, ఇంకా ఉన్నాయి మీకు ఆ బాధలు, ఎప్పుడు తీరిపోతాయో ఏమో. అవి నేను పోతే గానీ పోవు అనుకో. అట్లా అనుకోవద్దు, మీకు 2 పిల్లలు ఉన్నారు, ఓ పాప ఉంది, ఇంత చక్కటి వాయిస్ ఉంది ఆ అమ్మాయికి. నువ్వు మంచి పాటలు పాడి మమ్మీ రేపటి రోజు నీ వల్లనే ఫుల్ హ్యాపీగా ఉన్నా అని చెప్పాలి, అట్లా వాడాలి. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా నేను ఇక్కడ కూర్చున్నా మేడం. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఇంక అంతే. ఇంకా అంతే. అప్పటి నుంచి కూడా మీరు మీ పిల్లల పైన చూపిస్తున్న లవ్, ఎఫెక్షన్ నాకు తెలుసు, చూసే ఆడియన్స్ కి కూడా తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నా. ఓకే నిత్య, నువ్వు మమ్మీ కోసం పాట పాడతా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్నా తీయదంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట. చాలా బాగుంది వాయిస్, ఈ సాంగ్కి కూడా బాగా సెట్ అయింది. ఓకే, మీరు మీ పాప కోసం ఏదైనా పాట డెడికేట్ చేయండి పాపకి.
మౌనంగానే ఎదగమని ముక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. మౌనంగానే ఎదగమని ముక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. నైస్. సో మమ్మీ తినట్లేదు అని చెప్తుంది, నువ్వు కూడా అట్లనే ఎదిగి మమ్మీకి మంచి పేరు తీసుకురావాలి. ఈరోజు మమ్మీ ఎన్ని స్ట్రగుల్స్ పడి ఎన్ని ఇబ్బందులు పడి మిమ్మల్ని పెంచింది నీకు తెలుసు కదా, మీ తమ్ముడు కంటే తెలియదు చిన్న పిల్లగాడు కానీ. సో మరి మమ్మీకి చెప్పు, నువ్వు ప్రామిస్ చేయి మమ్మీకి నేను మంచిగా చూసుకుంటా అని. ప్రామిస్ చేసిన మమ్మీ నేను మంచిగా చూసుకుంటా. థ్యాంక్ యూ. నైస్. సో ఓకే, నీకు మమ్మీలో ఏ క్వాలిటీ అంటే బాగా ఇష్టం? పాటలు నేర్చుకోమనేది ఇష్టం. పాటలు నేర్చుకోమని చెప్తుంది, అది నీకు నచ్చుతుంది, ఇంకేం నచ్చదు. ఇంకా మంచిగా చూసుకుంటుంది, ఏం కావాలన్నా కొనిపిస్తుంది. ఆ క్వాలిటీస్ ఇష్టం. ఆ క్వాలిటీస్ ఇష్టం. డాడీ? డాడీ కూడా అడిగినటువన్నీ కొనిపిస్తాడు. అంటే టాయ్స్ అన్నా ఐస్ క్రీమ్ అన్నా ఏవన్నా కొనిపిస్తాడు అడుగు. సో మంచిగా చూసుకుంటుండు. మీకు మీ పాపలో ఏ క్వాలిటీస్ అంటే ఇష్టం? మంచిగా చదువుకుంటుంది. ఇంకా నచ్చందంటే ఊక అల్లరి ఎక్కువ చేస్తుంది, కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది. మైక్ గుంజుకుంటుంది కదా అప్పుడప్పుడు. అవును, ఇంట్లో కూడా వచ్చినట్టు కూడా ఒక్కొక్కసారి రానట్లు చేస్తుంది. ఆమెకు రానట్లు యాక్టింగ్ చేస్తుంది. నేను మేడం చదువుకోవాలి, చదువులేక నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానో ఆమె కూడా చూసింది. అవి చూసన్నా తను మంచిగా చదువుకోవాలి. ఏమైంది, మీకేమైంది? నాకేం కాలేదు కానీ చదువుకోవాలి మేడం. ఆడపిల్లలకి చదువు అనేది ఉండాలి. మీరు ఏడవకండి, కూల్ అవ్వండి. అప్పటి నుంచి మీ కళ్ళన్నీ ఎర్రగా అయిపోయినాయి. ఎందుకు నిత్యాన్ని ఏమన్నా అన్నావా మమ్మీని? చూడు మమ్మీ ఏడుస్తుంది, ఊగితేనే ఏడుస్తుందా? ఏడవద్దని చెప్పు మరి. ఏడవకు ఏడవకు అని పాట పాడు మమ్మీ. కొంచెం అది చూడు, పాడు. ఇప్పుడు నువ్వు ఓ పాట పాడతా అన్నావు కదా, ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ పాడతా అని చెప్పినావు కదా నాతోని. ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉన్న ఒక సాంగ్ అన్నమాట. చాలా మంది దీనిపైన రియాక్ట్ అయ్యారు. ఒకసారి తను వాడితే కూడా తన వర్షన్ లో అయిందాం మనం. ఓకే పా నిత్య. నన్ను వాడుకున్నందుకు వందనం, నాతో ఆడుకున్నందుకు వందనం, నీ ప్రియమైన నటనకి వందనం, నీ స్వార్థపు ప్రేమకి వందనం, మనసుతో ముడిపడ్డ బంధం అనుకున్న ఒళ్ళు వరకే నేను అవసరమైన, నీవు హల్లో సురువోతదే, నీవు సొస్తే ఊపిరాడదే, నా బ్రతుకుని యాగం చేసిన దేవత, నీ మోసంతోనే మందుకు బానిసా, పూటకో రంగు మార్చే దేవత, నువ్వు యాడున్నా నీ క్షేమము కోరుతా. నైస్. నువ్వు బాగా పాడతావు ఏ పాట అన్నా కూడా. ఇక నేను ఊకే నైస్నెస్ అంటే బాగుండదేమో. మమ్మీకి ఇప్పుడు మమ్మీ ఒకటి పాడుతుంది ఒక పాట. ఏడవకుండా వాడు, పాప చెప్తుంది ఏడవకుండా వాడు. ఉత్తన్న గుండెల్ల సేరి ఒక్కసారన్న రావేరా వారి, ఊపిరాపేటి కత్తుల్ని నూరి పట్టినాయంటను ఉంటే దారి. వద్దన్న గుండెల్ల సేరి ఒక్కసారన్న రావేరా వారి, ఊపిరాపేటి కత్తుల్ని నూరి పట్టినాయంటను ఉంటే దారి. ఊడల మర్రి ఉయ్యాల ఆట ఇయ్యాల ఏమాయేను, కాడుకు పోయే కయ్యాల బాటల దయ్యాలు తోడాయేను. గడ్డి తిన్న నీ గుణము గుడ్డిదాయే నా పానము, మనసులున్న మనిషి తోడు లేకపోతే సచ్చిపోవుడే న్యాయము.
గాయి గాయైతుందిరో గంజాయి చెట్టు గుండెల్లోన నాటినట్టుగా జ్ఞాపకాలుగా తప్పెరో ఇడిసి ఉందామంటే నీ మీద ఒట్టు వద్దన్న గుండెల్ల సేరి ఒక్కసారన్న రావేరా వారి ఊపిరా పేటి కత్తుల్ని నూరి పట్టిన ఎంట నువ్వుంటే దారి. నైస్. పాట బాగా ఫీల్ అయినట్టున్నారు కదా మీరు. తెలుస్తుంది, మీరు వాడుతుంటే ఇట్లా వాటర్ తిరుగుతున్నాయి. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఓ పాట పాడండి, ఇద్దరు కలిసి వాడండి. బయలెల్లు బయలెల్లవమ్మా బాలెంత రాల బయలెల్లు బాకి నీకు తీరినదమ్మా బయలెల్లు బయలెల్లవమ్మా. ఎవరయ్యా మీరెవరయ్యా అర్ధరాత్రి వేళ స్వామి ముక్కు పచ్చాలాడలే స్వామి పసిముఖము చూడలే స్వామి. నీ ఆయుష్ కాలము జల్లినదే నీ ఆశలు గోశలు తీరినయే నీ అప్పులు సొప్పులు వాసినయే నీ డప్పుల సప్పుడు మోగినదే. యమధర్మరాజు పంపిన బటులము బాలెంతరాల బాకి నీకు తీరినదమ్మా బయలెల్లు బయలెల్లవమ్మా. బొడ్డు కోసిన కొరరాడలేదు పసిపిల్ల ఏర్పడలేదు మంత్రసాని ఎల్లలేదు మీతో నేను ఎల్లిరాలేను. ఎల్లవమ్మా ఎల్లిరావమ్మా నీ ఇల్లు దాటిరావమ్మా గడపల్లా కూసున్నవమ్మా గండము నీకున్నదమ్మా. ఎల్లు ముడిసిన బాలుడోయమ్మా ఎత్తుకొని ముడిసిపోదమ్మా బ్రహ్మ పంపిన బహుమతులయ్యా పిడికిట్లా తెచ్చినారయ్యా. ఆ పొడిసిన పొద్దు ఆగనన్నాదే మూకెటి పొద్దు నిలువనన్నాదే పండు టాకులు రాలుతున్నాయే పుట్టినవాడు సచ్చుడేనాయే. నారుబోసిన నారాయణుడే నీరుబోసి సాదుకుంటాడు నీ కొడుకును చూసుకుంటాడు భూమి మీద నువ్వుండరాలే. కన్న బిడ్డకు తల్లి ఒక్కతే పరమాత్మకు 10 లోకాలు తల్లి లేని పిల్లాలంటే రోటికాడి కోడి పిల్లాలు. నైస్, బాగుంది మీనింగ్ సాంగ్ లా. ఆమెకు చాలా ఇష్టం మేడం ఆ సాంగ్. అవునా నిత్య? అదే పెట్టుకొని ఉంటది. ఎందుకంత ఇష్టం? నీకు ఏం అర్థమైందన్న పాట? నాకు ఇష్టం. అదే ఎందుకు ఇష్టం? ఏం అర్థం కాలే కానీ ఇష్టమా? అర్థమైంది, ఇష్టం. అర్థమైందంట మా నిత్యకి. రింగు రింగులా జుట్టు పూల రంగాడ తిరిగావు అన్నాడు నా చుట్టూ గురుతుందా బాబాగున్న మామిడి చెట్టు ఎన్ని ఏండ్లైనా గుండెల్లోనే దాసింది గుట్టు ఉత్తారమొకన పత్తేరాని పోతే సత్తెమ్మ బిడ్డేతో ఉత్తరమే పంపించావు తెరిసి నే చదువుతుంటే మనసెంతో మురిసే కానీ నీదేమో రంగుల మేడ నాదేమో గుడిసే అయినావు కోదు పానం ఏందో ఈ గోసే యాదికొచ్చి ఈ మధ్య అంతా నీ మీదే ధ్యాసే. నైస్, బాగుంది. నెక్స్ట్ మా నిత్య వాడుతుంది ఇప్పుడు. నేను ఒక సినిమా పాట పాడతా. సినిమా పడ పడుతుందట. సరే. బెల్లం చుట్టూ ఈగ లెక్క మంచం చుట్టూ దోమ లెక్క బెల్లం చుట్టూ ఈగ లెక్క మంచం చుట్టూ దోమ లెక్క గుడి చుట్టూ భక్తుడు లెక్క బార్ చుట్టూ తవ్వుతు లెక్క లెక్క తిప్పుకుంటాను తిప్పుకుంటాను నన్నే నీయనక తిప్పుకుంటాను 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 నన్నే నీయనక తిప్పేసుకుంటాను కోడి చుట్టూ గద్ద లెక్క చంద్రుడు పట్టిన గ్రహణం లెక్క కోడి చుట్టూ గద్ద లెక్క చంద్రుడు పట్టిన గ్రహణం లెక్క పంటల్లో తెగురు లెక్క తగులుకోకును నాయనక ఇడిసి పెట్టేసే నన్నైనా మనన ఇడిసి పోతాలే. సరే ఇటు సైడ్. నైస్, సినిమా పాటలు కూడా వాడుతుంది మా నిత్య. మీరు వాడతారు కదా మూవీస్? కిల కిలా కులికితే ఒంటి పేరే సుందరం కంటి ముందే నందనం చిలకలా పలికితే ఉండిపోదా సంబరం గుండె కాదా మందిరం జాబిల్లి జాము రాసే నన్నే కోరే పరిచయం పున్నాగ పూలు పూసే వన్నే చిన్నే రసమయం ఎందువల్లో ముందు లేది కలవరం.
అదిరిపడే పెదవికేంటి అర్థం, అడుగుతోంది ఎదురు చూసి అదర కాగితం, నీ మధుర సంతకం, అదర కాగితం, నీ మధుర సంతకం. గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం, కొప్పున మల్లెలు చుడితే అది చప్పున రమ్మని సంకేతం. అదిరిపడే పెదవికేంటి అర్థం, అడుగుతోంది ఎదురు చూసి అదర కాగితం, నీ మధుర సంతకం. ఈ పాట నేను మా పెద్దక్క పనికి వెళ్ళే వాళ్ళము, అప్పుడు ఒక పాడుకునేటోళ్ళము. సో అది ఇప్పుడు మీకు గుర్తొచ్చింది. కానీ బాగా పాడాడు, నిజంగా బాగుంది. వీళ్ళిద్దరు వాయిస్లు సేమ్ ఉంటాయి అనమాట. మ్యాక్స్ ఇద్దరు అట్లా వాడతారు అనమాట. నిజంగా మీ వాయిస్ మీ పాపకు వచ్చిందేమో, మీరు అట్లనే వాడుతున్నారు, మీ పాప కూడా అట్లనే వాడుతుంది. మంచిగా వాడుతున్నారు ఇద్దరు. ఓకే, మీ ఇద్దరిది ఒక పాట బాగా వైరల్ అయింది కదా మన దాంట్లో. ఏ పాట మీకు? ఒకసారి దారంతా మా పూల మనం మిమ్మల్ని ఒక్కసారి వాడదా? లాస్ట్ చరణం వాడతారు ఈసారి. ఓకే. భాషలన్నీ వేరైనా రాదమ్మ దాని భావము ఒక్కటే రాదమ్మ, నువ్వు నేను వేరు కాదే రాదమ్మ, నా తోడు నువ్వుండిపోవే రాదమ్మ. దారులన్నీ వేరైనా కిట్టయ్య చేరే గమ్యము ఒక్కటే కిట్టయ్య, నీతో ఉంటే నాకు దైనమే కిట్టయ్య, నీ చెంతనే ఉండిపోతా కిట్టయ్య. నింగిలో చుక్కోలే పరిణయ తారకు తామర పువ్వులు తెంపిస్తారాదమ్మ, నీ కళ్ళల్లో సంతోషం చూస్తుంటే కిట్టయ్య, ఇప్పుడే నీ దాన్ని అయిపోతా కిట్టయ్య. మన పెళ్ళికి మనమే దండాలు అల్లేసి మన బంధాన్ని నిలుపుకుందామే రాదమ్మా. దారంతా మా పూల వనమే రాదమ్మ, రోజంతా నీ కావాలుంటా రాదమ్మ, నా తోడు నువ్వుండిపోవే రాదమ్మ, నీ మేలు జన్మలో నిలవను రాదమ్మ. వద్దొద్దు నాకు కుదరదు కిట్టయ్య, మళ్ళెప్పుడైనా వస్తాలే కిట్టయ్య, మా ఊళ్ళు చూస్తే తిడతారు కిట్టయ్య, మన్నించి నన్ను ఇంకా పోనివ్వు కిట్టయ్య. మా నిత్య యాక్టింగ్ కూడా చేస్తుంది ఈ మధ్య. నిత్య నీకు యాక్టింగ్ కూడా ఇష్టమా? డాన్స్ ఇష్టమా? నీకు వచ్చా డాన్స్? లాస్ట్ లో మా నిత్య డాన్స్ వస్తుంది అనమాట, మీ అందరికి వస్తుంది. ఇప్పటివరకు సింగర్ గా మాత్రమే మీరు చూసారు, ఇప్పుడు డాన్సర్ గా కూడా చూడబోతున్నారు. ఓకే, ఆట జూనియర్స్ పోతున్నావా నెక్స్ట్? తెలీదా? ఆఫర్ వస్తే పోతావా? పోతుందట. ఓకే, ఏం పాట పాడతారు ఇప్పుడు? ఏరు ఏరులు దాటి ఏటి గడ్డలు దాటి, ఏరు ఏరులు దాటి ఏటి గడ్డలు దాటి, ఎల్లిపోదమ పిల్ల ఓ వెలుగుల రాదా, ఎల్లిపోదమ పిల్ల. పల్లె పల్లెలు దాటి పచ్చని పైరులు దాటి, పల్లె పల్లెలు దాటి పచ్చని పైరులు దాటి, ఎల్లిపోదమ పిలగో ఓ వెన్నెల రాజా, ఎల్లిపోదమ పిలగో. జర్ర ఆగవే పిల్ల జడ అందుకుంటా, జర్ర ఆగవే పిల్ల జడ అందుకుంటా, ఎవరు లేని కాడా నాలక్కు పిల్ల, ఎవరు లేని కాడా. ఎవాలుంటే భయమా ఇది దొంగతనమా, ఎవాలుంటే భయమా ఇది దొంగతనమా, భయమెందుకు పిలగో ఓ వెన్నెల రాజా, భయమెందుకు పిలగో. నైస్. నిత్య ఈసారి ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇస్తుంది ఒకప్పటి కంటే. మళ్ళీ మీ స్కూల్లో మీ టీచర్స్ మీ సార్లు ఏమన్నారు నీ సాంగ్స్ అన్ని విన్న తర్వాత? మీకు బాగా కనెక్ట్ అయిన పాట ఇది, మీకు చాలా దగ్గరగా అనిపించిన పాట? పిడికిళ్ళతో మన్నే నాపై పోస్తూ ఉన్నారే, తలువాలు వడి బియ్యాలు నువ్వోసుకోవే, ఈ మన్ను పరుపుల నేనే పడుకుంటున్నానే, ఆ పువ్వుల పరుపుల నువ్వే హాయిగా నిదరోయే, పైసా పైసా అన్నడు గదనే నిన్నుగన్న నాన్న, ఆఖరికి గురిసేది ఆటన సిక్కలానా, పరువు పరువు అంటూ దిస్తిరి గదనే పరుగు, పానం పోయినంక మోగేదే డప్పుల దరువు, ఉండదే నీకే హాని పిల్ల పాపాలతోని, హాయిగా బతుకేను వందేళ్ళు, నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి,
సింతా సిగురుల మీద సిలుకలేవు వాలినాయి, సింతా సిగురుల మీద సిలుకలేవు వాలినాయి, సిత్తము ఎవ్వారి మీదనే ఓ బూజవ్వ, సిత్తము ఎవ్వారి మీదనే. సిలక పచ్చాటి సీర సింగులు రెక్కి వాని జాడగాసి ఎదురు చూస్తే బంగుల ఎక్కి, సిన్నోని సోయిల సింపతి ఎరుపెక్కి ఆను ఆని నా మనసు వారి ముసి ముసి నవ్వుల్లై, సిద్ధం సిన్నోని మీదనే ఓ నాగవ్వ మొత్తం మేనోడి మీదనే, సిద్ధం సిన్నోని మీదనే ఓ నాగవ్వ మొత్తం మేనోడి మీదనే. నైస్. ఇప్పుడు నువ్వు మంచి పెద్ద పొజిషన్కి వెళ్ళాక ఆ రోజు మళ్ళీ నాకు ఇంటర్వ్యూ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ, వెల్కమ్. ఓకే, నా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ మీకు. చీర మీకు, చాక్లెట్స్ నీకు. థ్యాంక్ యూ. ఓకే నిత్య, ఇప్పటి వరకు నీకు మస్తు మంది సపోర్ట్ చేసిరు కదా, నీ పాటలు వినుకుంటూ మిమ్మల్ని బాగా ఆదరించారు కదా, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పు. నా పాటని నా ఇంటర్వ్యూని చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మల్లె చెట్టు కింద కూసున్నా మనసైనా ఓ ముద్దు గుమ్మ, లంగబూని వేసుకొని దొంగ సూపు చూసుకుంటా నా మనసు దోచినావే బొమ్మ. నైస్ నైస్. నమస్తే అండి అందరికీ. ఇప్పటి వరకు మా పాప ఇంటర్వ్యూ, మా పాప పాడిన సాంగ్ చూసి ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇంకా మా పాపకి అవకాశాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా పాపతో ఎవరైనా పాట పాడించాలి అనుకుంటే ఈ ఛానల్కి అప్రోచ్ అవ్వండి, మేడం మా నెంబర్ ఇస్తారు. ఇట్లనే సపోర్ట్ చేయండి. డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు ఇట్లానే. అండ్ ఎవరికైనా వీళ్ళ నెంబర్ కావాలి, వీళ్ళతో సాంగ్స్ పాడించుకోవాలి అనుకుంటే ఇన్స్టాలో కావచ్చు అండ్ యూట్యూబ్లో కావచ్చు, డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది నాది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు. మ్యాక్స్ వాట్సాప్ మెసేజెస్ చేయండి, నేను వాళ్ళ నంబర్ ఫార్వర్డ్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడానికి సౌమ్యాస్ టీవీ ఎప్పుడు ముందుంటుంది. అండ్ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.